నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఎస్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్వదేశీ వస్తువులను ఉపయోగిద్దాం, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం పిలుపునిచ్చిన బీజేపీ నాయకులతో కలిసి అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ. చివెంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసిన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎమ్మెల్యే. జల్సాలకు అలవాటు పడిన దొంగల ముఠా అరెస్ట్. ప్రపంచంలోనే ఫార్చ్యూన్ 500 కంపెనీలు తెలంగాణలోని భారత్ ఫ్యూచర్ సిటీ మంచి కార్యకలాపాలను నిర్వహించుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఫార్చ్యూన్ 500 కంపెనీలో ప్రస్తుతం 85 కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యాలయాలను స్థాపించాయని, భవిష్యత్తులో మిగతా కంపెనీలన్నీ ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకునేలా భారత్ ఫ్యూచర్ సిటీని అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA భవన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. కోర్టుల చుట్టూ తిప్పగండి. ఓ సినిమాలో చెప్తారు, కోర్టులో ఓడిపోయినోడేమో కోర్టులోనే ఏడుస్తాడంట, కోర్టులో గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడంట. ఎందుకంటే అడ్వకేట్లకు ఇచ్చిన ఫీజులతోని వాని సంసారం మొత్తం దివాలా తీసి వాడు మొత్తం సర్వం కోల్పోతాడు అని. ఓడినోడు కోర్టులో వేస్తాడు, గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు. అట్లనే ఈరోజు మీరు న్యాయవాదులను బతికించడానికో లేకపోతే రాజకీయ పార్టీలు ఉసిగొల్పితే వాళ్ళ చిక్కుల్లో మీరు పడకండి. మీ కేసులను అన్నిటినీ సావధానంగా పరిష్కరించే విధంగా ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు, అదే విధంగా TGIS MD అధికారులకు నేను సూచనలు చేస్తున్నా. తక్షణమే వాళ్ళను పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి అమ్మికబుల్గా దీన్ని సెటిల్ చేసి వాళ్లకు ఒక పరిష్కార మార్గం చూపించండి అని నేను అధికారులకు ఆదేశిస్తున్నా. నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి, న్యూయార్క్లో ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చినని చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా. రేపు పొద్దుగాల మీరు గొప్పగా ఎక్కడుంటావు నువ్వు, నీ ప్రాంతం ఏది అంటే నాది భారత్ ఫ్యూచర్ సిటీ అని మీరు చెప్పుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది, నా సహచర మంత్రివర్గ సభ్యులు తీసుకుంటారు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన ఇద్దరిని నిజామాబాద్ నగర 5వ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి సొత్తు రికవరీ చేశారు. ఈ ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారులు 3 పరారీలో ఉన్నారని, ఈ మేరకు ఆదివారం ఈ ముఠా వివరాలను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ నగరంలోని నాగారంలో గల బ్రాహ్మణ కాలనీకి చెందిన పవన్ శర్మ ఈ నెల 23న తన ఇంటికి తాళం వేసి వెళ్లాడు. గుర్తు తెలియని దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలో ఉన్న 33 తులాల బంగారం, 25 తులాల వెండి, 30,000 నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్నా 5వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. ఇవాళ నిజామాబాద్ డివిజన్ పోలీస్ నార్త్ రూరల్ సర్కిల్ టౌన్ 5 వాళ్ళంతా మా టీం చేసిన మంచి గుడ్ వర్క్ గురించి చెప్పడానికి పిలవడం జరిగింది. ఒక 33 తులాస్ ఆఫ్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. విషయానికి వస్తే 23వ తారీఖున మనకి బ్రాహ్మణవాడి ఏరియాలో గోల్డ్ పోయింది అని మనకి ఇన్ఫర్మేషన్ మీద మన కంప్లైంట్ చేశారు. సో క్రైమ్ నెంబర్ 194/2025 అని టౌన్ 5 PS లో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. గోల్డ్ తర్వాత సిల్వర్ క్యాష్ పోయిందని కంప్లైంట్. సో అక్కడున్న మన ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేసి అక్కడున్న ఇన్ఫర్మేషన్ క్లూస్ అవన్నీ కలెక్ట్ చేసుకోవడం వల్ల మనం ఈ కేసులో 2 అక్యూజ్ని పట్టుకోగలిగాం, 33 తులాస్ ఆఫ్ గోల్డ్ రికవర్ చేయగలిగాం. అయితే మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి పట్టుకుని క్వశ్చన్ చేస్తే తెలిసింది ఏంటంటే 5గురు ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యారు. షేక్ సాదిక్,
తర్వాత వినోద్ శర్మ, వినోద్ చౌహాన్, సాయినాథ్, తర్వాత షేక్ సల్మాన్ అలియా సోను అండ్ ఆకాష్, ఈ ఐదుగురు ఒక టీంలా ఫామ్ చేసి దొంగతనాలు చేయడం ఇవన్నీ అలవాటు పడ్డారు. జల్సాల కోసం, డబ్బులు సంపాదించడానికి, ఈజీ మనీ కోసం దొంగతనాలు చేయడం, దాని ద్వారా డబ్బుల్ని ఖర్చు చేయడం అలవాటు పడ్డారు. ఆ పథకంలో భాగంగానే అశోక్ అనే అతను ఏ5 ఉన్నాడో అతనికి ఆటో ఉంటుంది, అది దొడ్డికమరాయి కాలనీలో ఉంటాడు. ఆకాష్ అనే అతనికి ఆటో ఉంటుంది, ఆయన దొడ్డికమరాయి కాలనీలో ఉంటాడు. ఈ ఐదుగురు రాత్రిపూట రెక్కీ చేసుకుంటూ ఈ బ్రాహ్మణ్స్ కాలనీలో రెక్కీ చేస్తే ఏదైతే తాళం వేసిన ఇల్లు ఏమన్నా ఐడెంటిఫై చేసుకున్నారు. దాంట్లో ఈ కంప్లైనెంట్ గారిది పవన్ శర్మ అనే కంప్లైనెంట్ ఇల్లు తాళం వేసుకుందని ఐడెంటిఫై చేసుకుని 23వ తారీఖున ఆటోని శ్మశానం దగ్గర పెట్టేసి వీళ్ళు బై వాక్ వచ్చి దొంగతనం చేసి లోపల ఉన్న బంగారం, వెండి, మిగతా అన్ని ఆభరణాలు తీసుకుని పారిపోయారు. పారిపోయిన తర్వాత యాక్చువల్లీ మనకు పోయిన 33 తులాల బంగారం పోయినట్టు, 25 తులాల వెండి, ఒక 30,000 దొంగతనం చేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వాళ్ళ కోసం వెతుకుతా ఉంటే మొత్తం ఈ ఏరియా దొడ్డికమరాయి కాలనీలో కొన్ని రోజులు వచ్చి మాయమైపోయినట్టు ఇన్ఫర్మేషన్ రావడం, మనం చెక్ చేస్తూ ఉండటంతో కంటిన్యూస్ చెకింగ్, ఇన్ఫర్మేషన్ పెట్టడంలో ఇవాళ మార్నింగ్ మనకి వస్తున్నారు, ఈ బంగారాన్ని అమ్మడానికి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో మార్నింగ్ వెహికల్ చెకింగ్ పెడితే A5 ఆకాష్, తర్వాత A4 సోను, వీళ్ళు ఇద్దరు దొరకడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి బంగారం కూడా రికవర్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన కన్ఫెషన్, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి A1 సాధక్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నాడు, గ్యాంగ్ లీడర్, అతను గాంజాకి అలవాటు పడ్డాడు. తర్వాత మా రికార్డ్స్ కూడా చెక్ చేస్తే అతని మీద పలు కేసులు ఉన్నాయి. అట్లానే మిగతా వాళ్ళు వినోద్ చౌహాన్ పైన కూడా కేసులు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 126వ మాన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ నాయకులతో కలిసి అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి గొప్ప సందేశంతో పాటు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించడం జరిగిందని, దేశ ప్రజలందరూ స్వదేశీ వస్తువులను ఉపయోగిస్తూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని మన్ కీ బాత్ వేదికగా ప్రధానమంత్రి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం మేడ్ ఇన్ ఇండియా నాదంతో దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ సహకారం అందిస్తుందని, భారతీయ మహిళలు తమ నారీశక్తితో వివిధ రంగాలలో చూపిస్తున్న ప్రతిభను ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకునేలా ఎదగడం గర్వకారణమని, నావీ, ఎయిర్, రక్షణ రంగాలతో పాటు గ్రామీణ స్థాయి మహిళలు సైతం చిన్న కుటీర పరిశ్రమలతో అభివృద్ధిని సాధిస్తున్నారని తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్ చేసిన సేవలను ప్రధాని గుర్తు చేయడం జరిగిందని తెలిపారు. హైదరాబాద్ సంతోష్ నగర్ లో కండర క్షీణత అవగాహన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ మస్క్యులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో టీఎంటీఏ విజయాలు కార్యక్రమాల పత్రికను ఆవిష్కరించారు. మస్క్యులర్ డిస్ట్రోఫీ తీవ్రమైన వ్యాధి అని, బాధితులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. 4,000 ఇస్తున్న పెన్షన్ ను 6,000కు పెంచాలని, అలాగే కంపల్సరీ కేర్ టేకర్ ఉండే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నట్లు తెలంగాణలో కూడా నెలకు 15,000 రూపాయలు పెన్షన్ వచ్చే వరకు మా పోరాటం ఆగదని సంఘం ప్రకటించింది. నా పేరు వెంకటరెడ్డి, తెలంగాణ మస్క్యులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మస్క్యులర్ డిస్ట్రోఫీ అంటే కండర క్షీణత బాధితున్నాం. ఈ కండరాల క్షీణత వ్యాధి ఎలా వస్తుందంటే జెనెటిక్ డిజార్డర్. ఇది వచ్చేసేసి 2-3 సంవత్సరాలపు కొందరికి స్టార్ట్ అవుతుంది. అది దాన్ని డిఎండి అంటారు. అది వచ్చేసేసి 15-18 ఏళ్ళ కంటే ఎక్కువ పిల్లలు బతకట్లేదు అనమాట. అది చాలా సివియర్ డిజబిలిటీ ఉంటుంది. ఈ డిఎండి వాళ్ళకు అసలు మెడిసిన్ అనేది ఎవరికి మెడిసిన్ లేదు. డిఎండి వాళ్ళని చాలా తొందరగా మెడిసిన్ కనుక్కుంటున్నాం అంటున్నారు, ఇంతవరకు కనుక్కోవట్లేదు. అదొక ప్రయత్నం చేసి తొందరగా డిఎండి వాళ్ళకి
పెన్షన్ రావాలని కోరుతున్నాము. అదే ఎల్జిఎండి ఎస్ఎంఏ వాళ్ళు వీళ్ళకు 13 years నుంచి అట్లా స్టార్ట్ అవుతుంది. ఏజ్ పెరిగినా కొద్దిగా మజిల్ మొత్తం వీక్ అయిపోతూ బాడీ మొత్తం మజిల్ మొత్తం వీక్ అయిపోతూ రోజు అట్లా క్షీణించుకుంటూ కొన్ని రోజులు కొంచెం ఒక కట్టబట్టుకుని నడుస్తాం కొన్ని రోజులు, తర్వాత మొత్తం కింద కూర్చొని లేవరాకుండా అయిపోతుంది. తర్వాత వీల్ చైర్కే అవుతాం పరిమితం. తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత మొత్తం మంచానికే పరిమితం అవుతాం. ఆ తర్వాత కొందరికి స్నానం చేపియాలి, తినబెట్టాలి, అన్నం తినబెట్టాలి, నీళ్లు దాపాలి. ఎలా అంటే ఒక మంచి చిన్న పిల్లగానికి ఒక తల్లిదండ్రులు ఒక 1 year పిల్లగాన్ని ఎలా చూస్తారో ఆ విధంగా చూడాల్సినంత ఘోరమైన దుస్థితి ఉంటుందన్నమాట ఈ కండరక్షీణత వారితో. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాము, మెడిసిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ కనీసం మేము 4 రోజులు బతకాలనుకుంటున్నాం. అందరూ మంచి కాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళందరూ చాలా మంది సూసైడ్ చేసుకుంటారు, కానీ మేము అలా అడుగుతలేము ప్రభుత్వాన్ని. మేము బతకాలి, మమ్మల్ని బతికించండి. మేము బతకాలి అంటే మాకు ఒక కేర్ టేకర్ కావాలి. మేము 4 గోడల మధ్యలోకి వెళ్ళి బయటికి వెళ్ళలేని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20,000 మంది ఈ కండరాలకు సంబంధించినటువంటి జబ్బులతోటి బాధపడతాం. ముఖ్యంగా ఈ మస్కులర్ డిస్ట్రఫీ అనేటటువంటి ఒక డిసీజ్ వల్ల చాలామంది డిజేబుల్డ్గా ఉండేటటువంటి వాళ్ళు మంచంలో పడుకోవడం, బయటికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి, కాలకృత్యాలు కూడా తీర్చుకోలేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు. వాళ్ళందరూ కూడా ఏ రకమైనటువంటి వృత్తి చేస్తలేరు, వాళ్ళకి ఆదాయాలు లేవు, వాళ్ళ కుటుంబాల సభ్యులతో సహా వాళ్ళని సరిగా పట్టించుకునేటటువంటి పరిస్థితి కనపడతలేదు. అందుకనే మస్కులర్ డిసీజ్ సంబంధించినటువంటి డిస్ట్రఫీ వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఆ డే సందర్భంగా తెలంగాణ మస్కులర్ డిస్ట్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఒక న్యాయవాదిగా నేను ఈ మస్కులర్ డిస్ట్రఫీ అనేటటువంటి జబ్బుతోటి బాధపడుతున్నటువంటి డిజేబుల్స్ అందరి వైపు నుంచి నేను ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, అయా ఇతర రాష్ట్రాల్లో పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ జబ్బులతో కండరాల క్షీణత అనేటటువంటి జబ్బుతోటి బాధపడుతున్నటువంటి అనేక మందికి ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభుత్వం 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేటువంటి జరుగుతాం. దాంతో ఏంటంటే వాళ్ళు కనీసం మంచి తిండి, బట్ట, వాళ్ళు ఉండడానికి కావాల్సినటువంటి ఒక ఫెసిలిటీస్ కల్పించడానికి అదంతా పనికొస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే 15,000 రూపాయలు ఈ కండరాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు ఇస్తున్నారు, తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక బాధ్యత, సామాజిక బాధ్యతలాగా దీన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి ఈ కండరాల క్షీణత అనేటటువంటి జబ్బుతోటి బాధపడుతున్నటువంటి వీళ్ళందరికీ కూడా 15,000 రూపాయలకు తక్కువ కాకుండా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అనేటువంటిది ఒక యాక్ట్ ఉంది. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసి అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో గ్యారంటీలు జాడలేదని, అందుకే ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంచుతున్నామని తెలిపారు. ఎన్నికల ముందు 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీని డిసెంబర్ 9 లోపే చేస్తామని చెప్పినా అమలు చేయలేదని అన్నారు. హామీలే కాదు, ఇంటింటికి గ్యారంటీ కార్డు కూడా స్వయంగా కాంగ్రెస్ నాయకులే పంచారని తెలిపారు. గ్యారంటీ కార్డులు దగ్గర పెట్టుకుని రాకుంటే మాకు గుర్తు చేయమని ఆనాడే చెప్పినా ఇప్పటి వరకు ఒక హామీ కూడా నెరవేర్చలేదని తెలిపారు. 22 నెలలు పూర్తవుతుంది. అధికారంలోకి రావడానికి ముందు 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలను దాంట్లో ఒకటొకటిగా రైతు రుణమాఫీ అయితే డిసెంబర్ 9 చేస్తా అని చెప్పి స్వయంగా అప్పటి పిసిసి అధ్యక్షుడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన నాయకుడు ప్రకటించిండు. గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు అని చెప్పి కార్డులు కొట్టించి ప్రింట్ చేసి ఇప్పటి ఉప ముఖ్యమంత్రి, అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క గారు, మీరు ఇంటింటికి జాగ్రత్త పెట్టుకోండి, ఈ కార్డు చాలా విలువైంది, ఈ కార్డు ఉంటే మీకు తప్పకుండా రేపు మేము ఎవరిని వస్తే నిలబెట్టి అడగడానికి మీకు అవకాశం ఉంటుంది, మాకు గుర్తు చేయడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ కార్డులను పోనీయకండి అని చెప్పి చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోమని చెప్పి సంతకాలు పెట్టి మరీ ఇచ్చారు. ఇప్పుడు ఆ కార్డులన్నీ కూడా ప్రజల దగ్గర ఉన్నాయి. మరి 22 నెలలు పూర్తవుతుంది, కానీ ఏ ఒక్క హామీ కూడా
నెరవేర్చలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీ కార్డు ప్రకారమే వాళ్ళు ఇవాళ ప్రజలకు చెల్లించాల్సిన బాకీ ఎంతెంత ఉందనేది మేము చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తూ, ఇది మీ హక్కు, కాంగ్రెస్ పార్టీనే చెప్పింది కాబట్టి ఈ కార్డులో మీకు వివరాలు ఇస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మీకున్న బాకీ వివరాలు, దాని ప్రకారం రేపు అడగండి మళ్ళీ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నుంచి మీ ఇంటి ముందుకు వస్తే అని చెప్పి మేము ఆ కార్డును ఇంటింటి పంచడం జరుగుతుంది. ఇవాళ రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి దాదాపుగా 50,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం 20,000 చేసామని చెప్పారు, కానీ వాస్తవానికి దాంట్లో రియలైజ్ అయింది 17,000 కోట్లే అని చెప్పి ఇవాళ ఆర్థిక శాఖ స్పష్టంగా ప్రకటించింది. అంటే ఇంకా 30,000 కోట్లకు పైగా రైతాంగానికి బాకీ ఉంది. అదేవిధంగా రైతు బంధు కాదు, నేను రైతు భరోసా ఇస్తా, ఇవాళ ఇస్తే కేసీఆర్ 10 ఇస్తుండు, నేను రాగానే 15 ఇస్తా అని చెప్పి రైతాంగానికి చెప్పి మోసం చేసి ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిన బాకీ ఒక్కొక్క ఎకరానికి 19,000 చొప్పున ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాకీ ఉంది. ఇంకొక వైపు మహిళలకు 2,500 మీకు మొదటి నెలలనే ప్రారంభం చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పిండ్రు, అది కూడా ఇవాళటి వరకు ఇవ్వలేదు. దాని ప్రకారం మహిళలకు ఒక్కొక్క మహిళకి ఇవాళ 55,000 రూపాయలు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా వృద్ధులకు ఇచ్చే పెన్షన్ కూడా 2,000, 4,000 చేస్తామని చెప్పారు. ఒక వృద్ధులకే కాదు, మొత్తం ఆసరా పెన్షన్లు వితంతువులకు ఇచ్చేవి కావచ్చు, ఒంటరి మహిళలకు ఇచ్చేవి కావచ్చు, ఇతర అనేక రంగాల్లో ఇస్తున్న పెన్షన్లు అన్నీ కూడా 2,000, 4,000 చేస్తామని చెప్పినారు. దాని ప్రకారం చూస్తే కూడా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఆసరా పెన్షన్దారికి 44,000 రూపాయల బాకీ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా ఒక్కింట్లో ఇద్దరు కూడా ఇస్తామని చెప్పినారు, మరి అటువంటి వాళ్ళకైతే ఇంకెక్కువ బాకీ ఉంది, 88,000 బాకీ ఉంది. వికలాంగులకు కూడా 6,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు, వాళ్ళు వికలాంగులకు కూడా ఒకరొకరికి 44,000 రూపాయల బాకీ ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరొక వైపు ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని వాజ్పేయి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 100% నిధులు కేటాయించిందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వెల్లడించారు. ఈ విషయంపై ఆయన ప్రెస్ మీట్ నిర్వహిస్తూ రైల్వే గేట్ల కారణంగా స్థానికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను గుర్తు చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పార్లమెంట్లో అనేక సార్లు ప్రస్తావించడం, రైల్వే మంత్రితో నేరుగా చర్చించడం ద్వారా నిధులు మంజూరు చేయించామని చెప్పారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మా కృషి వలన ఈ ప్రాజెక్టు సాధ్యమైంది. ప్రస్తుతం మల్కాజ్గిరి పరిధిలో అనేక ఆర్ఓబి ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇక ఈ విజయాన్ని కొన్ని పార్టీలు తమదిగా చెప్పుకోవడం సరికాదని, ఇది పూర్తిగా బీజేపీ నాయకులు, కార్యకర్తల కృషి ఫలితమని స్పష్టం చేశారు. It is his achievement, that is well. ఫోటో పడుతుంది సార్, ఇచ్చేయండి, మీకు ఇబ్బంది అయినా నేను చూసిస్తాను. నమస్కారం. నన్ను గెలిపించి 15 నెలలు అవుతుంది, కానీ ప్రత్యేకంగా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే. ఫస్ట్ టైం మీతో ఇంటరాక్ట్ అవుతున్నా. జనరల్గా నాలాంటి వాడిని ఈ ఆర్భాటాలకు పోడు, ఈ ఊకే ప్రెస్లలో చెప్పుడు, ఫ్లెక్సీలలో పెట్టించుకోడు, సన్మానాలు చేయించుకోడు కొంచెం నాకు ఇష్టం ఉండదు. కాబట్టి నేను మామూలు మనిషిని కాబట్టి నేను పని మీద పడతా. నన్ను మొట్టమొదటగా గెలిపించిన తర్వాత నాకు అర్థమైన సమస్య ఏంటంటే, రైల్వే నిలయం నుంచి మొదలుపెట్టి మొత్తం ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో, ఎస్పెషల్లీ మల్కాజ్గిరి పార్లమెంట్ అసెంబ్లీ, తర్వాత మేడ్చల్ అసెంబ్లీ, ఇవన్నీ కూడా రైల్వే సమస్యలతో ముడిపడినటువంటి ప్రాంతం ఇది. రైల్వే నిలయం ఇలానే ఉంటుంది, రైల్వే ఆఫీసులన్నీ ఇలానే ఉంటాయి, కార్ఖానాలు ఇలానే ఉంటాయి, అల్లుకొని పోతాయి మొత్తం రైల్వే లైన్లు అన్నీ కూడా ఈ సెగ్మెంట్ నుంచి. అందువల్ల అనేక సంవత్సరాలుగా గేట్ల కాడ అటొక కిలోమీటరు ఇటొక కిలోమీటర్ జామ్ అవుడు, ప్రజలు తిట్టుకుంటూ పోయేదాన్ని నేను కళ్ళారా చూసిన. మొట్టమొదటగా నేను చేసే పని ఏంటంటే,
ఒక 1 డే 2 డేస్ హైదరాబాద్ జోన్కు సంబంధించిన సికింద్రాబాద్ జోన్కు సంబంధించినటువంటి 2 డిఆర్ఎంలు ఇంజనీర్లతో కలిసి ఫీల్డ్ విజిట్ చేసినాడు. మొత్తం మేడ్చల్ కాడ మొదలుపెట్టి మొత్తం అప్ టు మళ్ళీ ఎన్ఎఫ్సి దగ్గర ఉండేటువంటి రైల్వే గేట్ల వరకు అన్ని లైన్లకు సంబంధించినటువంటి నేనే స్వయంగా వాళ్ళని తీసుకొని పోయినా. ఫీల్డ్ మీద పోతున్నప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయో లోకల్ ప్రజలతో తెలుసుకొని మళ్ళీ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టా. వీటన్నిటితో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టా. మీటింగ్ తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా కేంద్ర మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారితో మీటింగ్ పెట్టుకున్నా. 1-2 సార్లు పెట్టుకున్నా. కొన్ని సమస్యల మీద స్వయంగా నేనే పార్లమెంట్లో కూడా మాట్లాడినా. ఈ పార్లమెంట్ పరిధిలో రైల్వే అల్లికలు ఉంటాయి, నాకున్న పనంతా ఇదే ఉంటుంది. మీరు కొంత ఇక్కడ కొండాపూర్ గ్రామం పెద్దమూల మండలం నుంచి ఇట్లు ఆగొచ్చి మా చేనులు ఇట్లా చాలా నష్టపోయినాయి. మాకు ఏమీ ఎకరకు ఇంత ఏడికి 20,000 ఖర్చు వచ్చింది. ఈ పత్తి కడ్డీ పెట్టుకున్నందుకు దాని మందులకు కూడా సరిపోలేదు. మీకు మంచిగా టైంలో ఇప్పుడు కాశ మూమెంట్లో ఆగొచ్చి ఆగకపోయినా ఇంకా మేము ఏం చేయగలుగుతాం? ఇంకా ఏడాదాకా పెట్టుకోవాలి. మేము ఇంకా కావాలంటే ఇంకా మంచిగా ఉంటే ఇంకా 10,000 దాకా ఇంకా ఖర్చు వచ్చేది. ఇది ఇప్పుడు మంచి కాపురం ఉన్నది. ఇది పత్తి ఇప్పుడు మాకు నష్టమైంది. దీన్ని జర్నల్ తీసుకొని మీరు పెద్దగా ఎమ్మెల్యే గారు తీసుకొని సీఎం దగ్గర తీసుకుపోతే దీన్ని పట్టించుకుంటే మాకు చాలా అవకాశం ఉన్నది. ఇట్లా అగ్రికల్చర్ వాళ్ళు కూడా దీన్ని పట్టించుకొని చేస్తే కూడా మాకు చాలా ఇబ్బంది ఉన్నది. దీన్ని పట్టించుకొని చాలా మంచిగా తీసుకుపోయి పెద్ద లెవెల్లో పెడితే మాకేమన్నా గవర్నమెంట్ నుంచి ఇంత నష్టపరిహారం ఏమన్నా చేసి మాకు ఏమన్నా కట్టిస్తే మంచిగా ఉంటుందని అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా మేము సెలవు తీసుకుంటున్నా. ఈరోజు మొన్న అకాల వర్షాలుగా గ్రామం కొండాపూర్, మండల్ పెద్దేముల్, జిల్లా వికారాబాద్, తాలూకా తాండూర్ మరియు రైతుల మేము 5 ఎకరాల పొలంలో కంది పత్తి పెట్టుకుంటే యావు పక్కల ఉన్న చేళ్ళు మాకు ఏమిటికి పనికి రాకుండా కొట్టుకుపోయి స్థితిలో ఉన్నాము. మరి ఒక ప్యాకెట్కు 15,000 ఖర్చు ఇప్పటికే దాదాపు వచ్చింది. మరి కంది మరి పత్తి ఈ దిక్కులేని సొత్తుల్లో మేము ఉన్నాము. కాబట్టి మరి ఈ చేను తప్పితే మాకు ఇంకా వేరే మార్గం ఉండగా బతుకుదెరువు లేదు. మరి సకాలంలో మరి అగ్రికల్చరు వాళ్ళు ఇట్లా వచ్చి దీని గవర్నమెంటు మరి యాక్షన్ తీసుకొని మాకు మరి ఈ గ్రామంలో ఈ కొండాపూర్ గ్రామంలో ఇంచుమించు దాదాపు 50 ఎకరాల వరకు నష్టం జరిగినట్ల మరి ఉన్నది. కాబట్టి మీరు తక్షణమే మాకు ఈ పంట నష్ట పరిహారం కట్టియాలని చెప్పుకుంటూ మరి ఇంచుమించు దాదాపు మరి ప్యాకెట్కు 15,000 ఖర్చు ఇంతవరకే వచ్చింది. మరి దీన్ని తీసేసరికల్లా ఇంచుమించు ఒక 20,000 ఖర్చు వరకు వస్తుండే. కానీ కాకపోతే ఈ మధ్యలో పోయింది. మేము ఎక్కడ ఈ దిక్కుజోసని పరిస్థితుల్లో ఉన్నాము. పంట చేతుకు లేదు, మరి ఏ కూడా పనిబాట లేదు మాకు. మేము బతకనికి కూడా చాలా కష్టకాలంలో ఉన్నాం. కాబట్టి మీరు గవర్నమెంట్ మాకు సహకరించాలని చెప్పి మనవి చేసుకుంటూ ముగించుకుంటున్నాం. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సైదాబాద్ విజయనగర్ కాలనీలో విజయ వినాయక ఆలయ ప్రాంగణంలో మాతాకి చౌకీ జాగరణ ప్రత్యేక పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ధర్మరక్ష ఫౌండర్ బీజేపీ సీనియర్ నాయకుడు చీకోటి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాగరణలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని ఆరాధించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణం నిండా భక్తుల హర్షధ్వానాలు మారుమ్రోగగా జాగరణ ఉత్సవం అత్యంత వైభవంగా విజయవంతమైంది.
దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడానికి ఏ రకంగా వారు పాటుపడతారో మీ అందరి యొక్క సహకారము అమ్మవారి ఆశీస్సులు కూడా మెండుగా ఉండాలని వారు ఆరోగ్యాలు ప్రసాదించి ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించే విధంగా మరి చీకోటి ప్రవీణ్ గారు చెప్పినటువంటి ఈ యొక్క ఉత్సవ స్తవం కూడా అమ్మవారి ఆశీస్సులు అందరూ కూడా భక్తులు కూడా మెండుగా కల్పించాలని అందరూ కూడా దసరా విజయదశమి ఏ రకంగా చెడు మీద మంచి విజయం సాధిస్తుందో తప్పకుండా చెడు కోరుకునేటువంటి వాళ్ళందరి మీద కూడా అమ్మవారు ఖచ్చితంగా వారికి తగిన శాస్తి బుద్ధి చెప్పడానికి ప్రయాసిస్తూ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్వదేశీ వస్తువులను ఉపయోగిద్దాం, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం పిలుపునిచ్చిన బీజేపీ నాయకులతో కలిసి అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ. చివెంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసిన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎమ్మెల్యే. జల్సాలకు అలవాటు పడిన దొంగల ముఠా అరెస్ట్. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.